రఘునాథపాలెం మండలం హరియా తండాలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవగా ఇండిపెండెంట్ అభ్యర్థి మాలోతురంగా ఓడిపోయారు. 178 ఓట్లలో 170 కాంగ్రెస్ అభ్యర్థికే రావడంతో స్పెషల్ బూత్ ఏర్పాటు చేసి రిగ్గింగ్ జరిగిందని ఇండిపెండెంట్ అభ్యర్థి అనుమానం వ్యక్తం చేస్తూ సాక్ష్యాలతో సెల్ టవర్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని ఎవరి మాట వినకుండా నిరసన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీస్ ఎస్ఐలు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకుంటున్నారు. హోటలేస్తారు కానీ వాళ్ళని అందరినీ కొనుక్కుంది ఆమె. ఇక్కడ ఒక్క హోటల్ కూడా పడలేదు. సుకుంటాండ హోటల్ ఇక్కడ ఒక్కటి కూడా పడలేదు. మా ఆయనకి ఏమైనా అయితే ఆ తారా ఇంటికి పోయి మేము పిల్లలతో సహా మందు తాగి చచ్చిపోతాం. అంతే, అంతా దొంగ హోటల్ వేసింది ఆ తారే. అదే సార్, అదే అయితే వాళ్ళు జాబ్స్ చేసే పిల్లలు కూడా హోటల్ వేయించుకున్నారు. వాళ్ళు కూడా హోటల్ వేయించుకున్నారు. మాది మొత్తం 750 ఓట్లు సార్. 750 ఓట్లకి మాది హరియతండ పంచాయతీ, జైతండ, సుగంతండ మొత్తం 3 గ్రామాలు కలిసి ఒక పంచాయతీ మాది. దాంట్లో ఏం చేశారంటే వీళ్ళు ఎప్పుడైనా ఇక్కడే ఉండేది మా బూతులు అన్ని. హరియతండ పంచాయతీ కింద ఉండే బూతులకి సుగంతండ మార్చుకున్నారు. మార్చుకున్నది కూడా మాకు తెలియదు. తెలియని పక్షంలో మేమన్నాం ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్, మేము టీఆర్ఎస్ క్యాండిడేట్ గా నేను నిలబడ్డా. కాంగ్రెస్ పార్టీ తరఫున రమేష్ నిలబడ్డాడు. అయితే అక్కడ ఏజెంట్ అని ఆరో మేడం కూడా అడిగినా కూడా మీకు అడిగిన తర్వాత కూడా మాకు ఏజెంట్ ఇవ్వట్లే. 7 టైం దాటిపోయింది కదా, మీకు మేము సర్పంచ్ అభ్యర్థి, అక్కడ మా వార్డు నెంబర్లు ఎవరు లేరు, మాకు అక్కడ ఏజెంట్లు కావాలన్నా కూడా మాకు టైం అయిపోయింది, మీకు ఏలో లేదని చెప్పేసి మేము పోయినప్పుడు ఇక మాకు అక్కడ ప్రూఫ్లు చూడండి సార్, ఒక్కొక్కరు 3 ఓట్లు వేస్తున్నారు. ఇక మేము వీడియో తీసినాం. ఇదేమి సార్, ఇగో వీడియో చూడండి, ఒక్కొక్కరు 3 ఓట్లు వేస్తున్నారు. ఆయన ఆఫీసర్లు కూడా ఇదేంటి సార్ అని చెప్పినా కూడా దౌర్జన్యం చేస్తున్నారు. మాకు రానియకుండా అక్కడికి భయభారతలు చేసి మీరు ఏ ఊరు మాది ఊరు రావడానికి కూడా చెప్పారు వాళ్ళు. అధికార పార్టీ ఉందని దానివల్ల మాకు అసలు రానియట్లే అక్కడ దగ్గరికి. ఇది బూత్ లో జరిగింది. మేము పరిశోధనగా తీసుకొని వచ్చింది ఇది. అక్కడ బూత్ సార్ కూడా చెప్పిన ఇది పద్ధత సార్ అని. ఇది మాకు అన్యాయం జరిగింది సార్. దీనివల్ల మాకు చాలా నష్టం జరిగింది. మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. దీనివల్ల అక్కడ పోలీసు వాళ్ళు కూడా చెప్పినాం. పోలీసు వాళ్ళు కూడా ఒక ఎస్టీ ఆయన ఉన్నాడు, మా ఎస్టీ ఆయన, మీకేంది బాబు ఇవ్వాలని ఆయన కూడా అన్నాడు. అక్కడ ఉంటే అందరూ ఏకపాక్షంగా వాళ్ళకెళ్ళి మాట్లాడి మాకు దగ్గరికి కూడా రానిలే. మేము ఫామ్ తీసుకొని పోయినా మీకు అవసరం లేదు, మీది అక్కడ మీరు చూసుకోవాలి మీరు అని మాకు దగ్గరికి కూడా రానియట్లేదు. వాళ్ళు ఒక జాబ్ చేస్తున్నారు. జాబ్ హోల్డర్ అక్కడ ఏం పని సార్? జాబ్ హోల్డర్ కి పని ఏముంది ఆడ? అందరికి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి మాకు భయభ్రాంతులు చేసి మాకు ఈ విధంగా ఓట్లు రాకుండా చేసి మాకు అన్యాయం చేస్తారు. మాకైతే న్యాయం జరగాలి సార్. అధికారం పార్టీతో బలంతో మాకు దగ్గరికే రానియట్లేదు. వాళ్ళు అంత ఘోరంగా చేశారు మాకు. ఓట్లు పిల్లలకి వాళ్ళు ఏ టైంకి పోయింది, శబరిమల పోయినారు వాళ్ళ ఊరు నుంచి సర్పంచ్ క్యాండిడేట్ గా వేసినోడు శబరిమలలో ఉన్నారు. ఆడు ఇక్కడ వచ్చి ఓట్లు ఎట్లా వేస్తారు? 11వ తారీఖు ఓట్లు మాకు ఎన్నికలు. ఆయన పోయింది ఏ తారీఖు పోయింది అంటే శబరిమల 8వ తారీఖు 23 అయింది. ఆయన కూడా ఓటు పడ్డది. ఇప్పుడు ఆయన ఇప్పుడు దాకా రాలే శబరిమల వచ్చి ఇవాళ రిటర్న్ అవుతాడు. ఆయన ఓటు ఎట్లా వేసుకుంటాడు? ఇక్కడ చూద్దాం ఎట్లా పడుతుంది ఓటు. అది ఏళ్ళ కప్పకం అడిగినా మాకు ఏం చెప్పట్లేదు ఏజెంట్ వాళ్ళు. ఇది మాది హరియతండ సార్, హరియతండ గ్రామ పంచాయతీ. సోదంలో మొత్తం రిగ్గింగ్ జరిగింది. మొత్తం ఫ్రాడ్. మొత్తం 178 ఓట్లు పడతాయి సార్. ఎక్కడైనా చచ్చిపోయిన ఓట్లు కూడా వేసుకున్నారు. చచ్చిపోయిన క్యాండిడేట్ల ఓట్లు కూడా వాళ్ళే గుర్తుకున్నారు. అన్నీ ఉన్నాయి సార్, మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి.
అని అక్కడ ఏజెంట్ ఉన్న అధికారి ఏజెంట్లు వాళ్ళు పిలిపిస్తే వాళ్ళే చెప్తారు, అన్ని వాళ్ళే చెప్తారు సార్, ఎటు జట్టుగా వాళ్ళే చెప్తారు. మాకు అయితే న్యాయం జరగాలి, న్యాయం జరగకపోతే మాత్రం ఇంకా మేము చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాం.